ఈ వెబ్సైట్ నుంచి నేను దాదాపుగా కొన్ని వందల డాలర్స్ అయితే సంపాదించాననమాట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీకైతే క్లియర్‌గా చెప్తాను. ఈ వెబ్సైట్ ఏంటి? ఈ వెబ్సైట్‌ని ఎలా అప్లై చేసుకోవాలి? ఈ వెబ్సైట్ నేమ్ ఏంటంటే అవుట్‌లేయర్ ఏఐ అన్నమాట. ఈ వెబ్సైట్‌లో ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? మనం మనీ ఎలా ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది? అండ్ బికమ్ ద ఎక్స్‌పర్ట్ దట్ ఏఐ లెర్న్స్ ఫ్రమ్ యూ. అంటే మన ఛానల్‌లో దాదాపుగా ఏఐ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ గురించి అయితే చూపిస్తానన్నమాట. సో ఇలా రైట్ ఏ ఛాలెంజింగ్ ప్రాంప్ట్, ఇలా డిఫరెంట్ ఏఐ టాస్క్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ టాస్క్స్ అనేవి కంప్లీట్ చేసి మనం అనేది మనీ అయితే ఎర్న్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇలా చాలా అయితే ఉన్నాయి. సో దీని నుంచి మనీ ఎలా ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది, ఛాన్స్ అనేది నేనైతే మీకైతే చెప్పడానికి ట్రై చేస్తాను. ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ కొట్టండి. ఈ వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో 100 లైక్స్ కంప్లీట్ అయితే మన నెక్స్ట్ వీడియోలో నేనైతే అవుట్లయర్ నుంచి వెళ్ళి ఎలా ఎర్న్ చేశాను, అలాగే ఎంత ఎర్న్ చేశాను అనేది ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, ప్రాజెక్ట్ ఎట్లా తీసుకోవాలి, ఎట్లా సెలెక్ట్ అయ్యాను అనేది నా జర్నీ మొత్తం మీకైతే చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ మన తెలుగులో ఇలాంటి ఛానల్స్ అయితే ఎక్కువగా లేవు. సో నన్ను సపోర్ట్ చేస్తే మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే మన ఛానల్ పెట్టిందే ఏఐఎన్ అన్నాడు. అంటే మొత్తం ఏఐ ట్రైనర్ జాబ్స్ కానీ, రిమోట్ జాబ్స్ కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానీ, ఇలాంటివి ఏ జాబ్స్ ఉన్నా కూడా మన ఛానల్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. సో మన ఛానల్లో చెక్ చేసుకుంటే మీకు తెలుసు ఇంటర్నేషనల్ కానీ, క్రౌడ్ జెన్ కానీ, ఇన్విజిబుల్ టెక్నాలజీస్ కానీ, ఇంకా నెక్స్ట్ అలైనర్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. సో వాటన్నిటి గురించి నేను మెల్లమెల్లగా వీడియోస్ చేస్తూ వస్తున్నాను. సో మీరు అవన్నీ మిస్ అవ్వద్దు అనుకుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇది మన ఛానల్ ఎవరెవరికంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం చూసే వాళ్ళకి, స్టూడెంట్స్కి, హౌస్ వైఫ్కి, అండ్ అన్ఎంప్లాయిడ్ మెన్ ఆర్ ఉమెన్కి అందరికీ ఉపయోగపడుతుంది. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్లయితే డిస్క్లైమర్ అన్నమాట. దిస్ వీడియో ఇస్ ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ ఓన్లీ అండ్ ఎర్నింగ్స్ ఆర్ ఇన్కమ్ షోన్ ఆర్ ఎగ్జాంపుల్ ఓన్లీ, నాట్ గ్యారంటీ. There is no guarantee. Income results may vary from person to person. Earnings depend on many factors such as your skills, time, effort, task availability and individual performance. అవుట్లయర్ గురించి చెప్పాలంటే ఇది ఒక ఏఐ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ అన్నమాట. సో ఏఐని ట్రైన్ చేయడానికి మనల్ని మనల్ని ఫ్రీలాన్సర్ లాగా తీసుకొని మనతో ఏఐతోని ట్రైన్ చేయించుకోవడానికి అయితే చూస్తారన్నమాట వీళ్ళు. సో ఇక్కడ మనం ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు లింక్ డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదంటే కామెంట్ చేయండి, నేను మీకు లింక్ డైరెక్ట్గా పంపిస్తాను. ఓపెన్ ఆపర్చునిటీస్ ప్రజెంట్గా మనకి 61 ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. దాంట్లో నుంచి మనం ఏది అప్లై చేసుకోవాలి, ఏది అప్లై చేసుకుంటే మనకి సింపుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మన ఛానల్లో ఎక్కువగా చూసేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ స్కిల్స్ కానీ, ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ స్కిల్స్, ఇవి మీకు ఉంటే అప్లై చేసుకోండి. లేదు నార్మల్గా నేను అప్లై చేయాలి ఏదో ఎన్ చేయాలి అని అనుకుంటే కనుక నేను చెప్పేటట్టు ఫాలో అవ్వండి. అండ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఆపర్చునిటీస్ అయితే చాలా కనిపిస్తాయి. సో ఇక్కడ మనం గ్లోబల్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 2 అయితే చూపిస్తున్నాయి, ఫుల్ స్టాక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఓపెన్ క్లౌడ్ ఏజెంట్ బిల్డర్ అని. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన తెలుగుకి సంబంధించింది బ్రింగ్ యువర్ వాయిస్ టు ఏఐ ట్రైనింగ్ అని ఒకటైతే ఆపర్చునిటీ అయితే రావడం జరిగింది. సో ఈ హెల్ప్ ద ట్రైన్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ వీడియో అండ్ ఆడియో ఏఐ అనమాట. నాకు తెలిసి దీనిలో మీరైతే తెలుగు వాయిస్తో ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీ వాయిస్ని వాడుకుంటారు. 1080p కెమెరా విత్ వీడియో క్యాపబిలిటీస్ ఉండాలంట. వీడియో కానీ ఆడియో కానీ మీ నుంచి రికార్డ్ చేసుకుంటారు. సో ఇక్కడ ఎర్న్ అప్ టు $7.5 per hour అన్నమాట. సో ఇది వాళ్ళు ఇచ్చే కాంపెన్సేషన్ మీకు. సో ఇది కాకుండా ఇంకేమున్నాయి అనేది అయితే మనమైతే ఇందులో సెర్చ్ చేసి చూద్దాం. మనకి రిలేటెడ్గా మరాఠీ ఇండియా ఫ్రీలాన్స్ రైటర్ ఉంది, అండ్ తెలుగు ఇండియా ఫ్రీలాన్స్ రైటర్ ఇంకొకటి ఉన్నది. సో దీనికైతే ఆడియో వీడియో ఏం అవసరం లేదు. సో ఇది టెక్స్ట్ బేస్డ్గా ఉంటుంది. సో ఇది మీరు అప్లై చేసుకోవచ్చు. రీడింగ్ తెలుగు ఇండియా టెక్స్ట్ ఇన్ ఆర్డర్ టు ర్యాంక్ ఏ సిరీస్ అన్నమాట. సో ఇలా తెలుగు టెక్స్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఇది కూడా అప్ టు $7.5 per hour అయితే వీళ్ళు మనకి కాంపెన్సేషన్ అయితే ఇస్తారు. సో ఇంకా చూద్దాం మనం ఇంకా ఏమైనా ఉన్నాయా అనేది అయితే.
సో మ్యాథ్స్లో ఎక్స్పర్ట్ అయితే కనుక మీరు మ్యాథ్స్ ఎక్స్పర్టైజ్ ఫర్ ఏఐ ట్రైనింగ్ అని కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇవి అయితే మనకైతే ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో దీంట్లో నేను సెకండ్ది అయితే అప్లై చేసి ఎలా అప్లై చేయాలో చెప్తాను మీకు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు రిమోట్ వర్క్, ఇది ఎక్కడుండైనా వర్క్ చేయొచ్చు, కంఫర్ట్ ఫ్రమ్ యువర్ హోమ్ ఓర్ వాట్ ఎవర్ వట్ యూ వాంట్. అండ్ ఎనీ టైం, రాత్రి 1కి చేయొచ్చు, మీరు మధ్యాహ్నం 12కి చేయొచ్చు, సాయంత్రం 4కి చేయొచ్చు, మార్నింగ్ 5 o'clock అయినా చేయొచ్చు, ఎప్పుడైనా వర్క్ చేయొచ్చు. అండ్ ఇక్కడ టాస్క్ అవైలబిలిటీ ప్రకారం మాత్రమే. అండ్ వీక్లీ పేఅవుట్స్ అంటే ఎవ్రీ వీక్ మీకు పేఅవుట్ అనేది మీ అకౌంట్లో పడుతుంది అనమాట. సో ఇక్కడ మనం అప్లికేషన్లోకి వెళ్ళినట్లయితే ఆర్ యూ నేటివ్ తెలుగు స్పీకర్ అంటే ఎస్ అని క్లిక్ చేస్తున్నాను. అండ్ అప్లై నౌ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. యు ఆర్ అప్లయింగ్ ఫర్ తెలుగు ఇండియా ఫ్రీలాన్స్ రైటర్ అని అడుగుతుంది. కంటిన్యూ విత్ గూగుల్ అకౌంట్ అనేది అయితే క్లిక్ చేయండి, లేదా మీ మెయిల్ అనేది ఎంటర్ చేస్తే అప్లికేషన్ అనేది మీకు ప్రొసీడ్ అయిపోతుంది నెక్స్ట్కి. నేను కంటిన్యూ విత్ గూగుల్ అని క్లిక్ చేశాను అన్నమాట. ఇక్కడ గూగుల్ అకౌంట్ సెలెక్ట్ చేశాను, నాది కంటిన్యూ పైన క్లిక్ చేశాను. నెక్స్ట్ అండ్ లోడ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్లో కొన్ని స్టెప్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ప్రొఫైల్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది, వెరిఫై ఐడెంటిటీ చేయాల్సి ఉంటుంది, వెరిఫై స్కిల్స్ ఉంటుంది. సో ఈ 3 ప్రాసెస్ తర్వాత మనకి ప్రాజెక్ట్స్ అనేది అన్లాక్ అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ మీ లీగల్ నేమ్ అండ్ ఇక్కడ మా గురించి ఎలా తెలుసుకున్నారంటే ఇక్కడ ఏదో ఇవ్వచ్చు, గూగుల్లో, ఈమెయిల్, యూట్యూబో. మీరు యూట్యూబ్ నుంచి తెలుసుకున్నారు కాబట్టి యూట్యూబ్ అని పెట్టచ్చు, లేకపోతే అదర్ సోషల్ మీడియా. మీది ఇండియా కంట్రీ కాబట్టి ఇండియా పెట్టుకోవచ్చు. స్టేట్ ఆర్ టెరిటరీ ఏంటంటే స్టేట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పెట్టచ్చు. వెరిఫై మొబైల్ నెంబర్ అని కొడితే కనుక మీకు నెక్స్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ వెరిఫై ఐడెంటిటీ అంటే మీ పాన్ కార్డ్ అనేది వెరిఫై చేయాల్సి ఉంటుంది. అండ్ వెరిఫై స్కిల్స్ అంటే మీకు తెలుగు స్కిల్ అన్నాం కదా, తెలుగు పైన ఒక అసెస్మెంట్ అనేది ఉంటుంది. అసెస్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా కావాలి మాకు ఇంకా డీటెయిల్గా అంటే కనుక చెప్పండి, కామెంట్లో చెప్పండి, అసెస్మెంట్ అని కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించి కూడా అసెస్మెంట్ ఎలా ఉంటుంది, ఎలా క్లియర్ చేయొచ్చు, ఏం చేయాలి, ఏమేమి ఉంటుంది అనేది అయితే సపరేట్ వీడియో చేస్తాను. సో ఎందుకంటే ఈ వీడియో అనేది లాంగ్ అయిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ అదన్నమాట. దాని అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి డాష్బోర్డ్ అనేది రావడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు అసెస్మెంట్ అనేది పాస్ అయితే కనుక, ఒకవేళ పాస్ కాకుండా కూడా డాష్బోర్డ్ అనేది వస్తుంది. తర్వాత అందులో కూడా మీరు స్కిల్స్ వేరే స్కిల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది అవుట్లయర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. అవుట్లయర్ చూశారు కదా, అప్ టు $7.5 per hour అయితే వీళ్ళు ఇస్తున్నారన్నమాట. సో ఇది అవుట్లయర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. సో మన ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. ఎర్నింగ్ ట్యుటోరియల్స్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.